సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కోచింగ్ సెంటర్ నడుపుతున్నది ఎవరు? వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. మనం మాజీ ఐఏఎస్ అధికారి, కేంద్ర ఉన్నత విద్యాశాఖ మాజీ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం గారితో మనం లైవ్లో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మై లైవ్ షో. సుబ్రహ్మణ్యం గారు, ఫస్ట్ వీటన్నిటిలోకి వెళ్లే ముందు మీరు చాలా హోదాల్లో పనిచేశారు. పట్టరుగా ఉన్నత విద్యాశాఖ మాజీ కార్యదర్శిగా, తర్వాత ఇందాక నేను చెప్పిన నీట్ పరీక్షలో మార్పులు కానీ, ఎన్టీఏ ఏర్పాటు విషయాల్లో కానీ చాలా కీ రోల్ ప్లే చేశారు కదా. క్వశ్చన్స్ అన్నింటిలోకి వెళ్లే ముందు మీ అనుభవాన్ని అడగదలుచుకున్నాను నేను. ఏంటి అంటే, ఈ 4 రోజుల ఇది చూసిన తర్వాత, ఏది నీట్ పేపర్ లీక్ అవ్వడము, ఆ తర్వాత జరిగిన ఈ 40 రోజులుగా జరిగిన ఇష్యూస్ అన్ని చూసి, ఈ 4-5 రోజులుగా ఢిల్లీలో జరగడము, మంత్రి రాజీనామా చేయడం, ఇదంతా చూసినప్పుడు ఎట్ ఎ గ్లాన్స్ మీకేమనిపించింది ఇనిషియల్గా? అంటే ఇప్పుడు ఈ విద్యా విధానంలో ఉన్న లోపాలని ప్రజలు మొదటిసారిగా గుర్తించారని నేను అనుకుంటున్నాను. ఓకే, చాలా మటుకు ఏంటంటే ఏదో ఇది నడుస్తాను ఉంటుంది, మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ సీట్ వస్తే సరిపోదనే పద్ధతిలో చాలా మంది ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్టింగ్ మీద ఇప్పుడు అంతా దుమారం లేగింది. అవును. కానీ ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ ఇది ఒక విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపే ఒక ఫెయిల్యూర్ మాత్రమే. నేను మొట్టమొదటిగా, అంటే మనం మీ అందరికి కూడా ఒకసారి క్లారిఫై చేద్దాం. అంటే ఒక ఎగ్జామ్ ను మనం సక్రమంగా కండక్ట్ చేయలేకపోయినామంటే అది ఒక విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలకి ఒక దర్పణం లాంటిది అన్నట్టు. కాబట్టి మనం ఎప్పుడైనా ఎగ్జామ్ కండక్టింగ్ మనం చేయలేకపోయినప్పుడు మన విద్యా వ్యవస్థలో ఏంటి, దానిలో ఉన్న లోపాలు ఏంటి, అవన్నీ కూడా మనం ఒకసారి తరచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ 4 రోజులే కాదు, ఇంకా ఈ యాజిటేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా 40 డేస్ అయింది. ఈ 40 రోజుల్లో అందరూ కూడా ఏంటంటే విద్యా వ్యవస్థలో ఉన్న లోపాల మీద చాలా మంది దృష్టి సారించారు. అది చాలా మంచి విషయం. ఎందుకంటే ఇప్పటి వరకు మేము హైయెస్ట్ పొజిషన్స్ లో ఉండి ఇది ఈ విధంగా చేస్తే బాగుంటుంది, రిఫార్మ్ తీసుకొస్తే బాగుంటది అని మనం చెప్పడం వేరు, ప్రజల నుంచి ఆ డిమాండ్ రావడం వేరు. ఆ ప్రజల నుంచి ఆ డిమాండ్ రావడం అనేది చాలా మంచి విషయం. కాబట్టి ఇప్పుడు దీని మీద మనం అసలు విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలని ఏ విధంగా మనం సవరించుకోవాలనే దాని మీద అందరూ కూడా ఒకసారి తరచి చూడాల్సిన అవకాశం వచ్చింది, అవసరం కూడా వచ్చింది. అయితే సార్, ఇక్కడ నాకు ఒక ఇష్యూ ఏంటంటే, డెఫినెట్గా మీరు అన్న పాయింట్ ప్రజల నుంచి కూడా రావడం అనేది సంతోషించాల్సిన విషయమే. దానికంటే ముందు ప్రభుత్వాలు వీటిని ఎలా సెట్ చేయాలి అనేది ప్రభుత్వాలు ఆలోచించాలి. ఈ ప్రభుత్వం ఆలోచించలేదని మనం అనడానికి లేదు. రాధాకృష్ణన్ గారి కమిటీ వేశారు, నో డౌట్. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, స్వామినాథన్ గారి కమిటీ వేసినా సిఫారసులు అమలు చేయరు, జైతీ ఘోష్ గారి కమిటీ వేసినా సిఫారసులు అమలు చేయరు, రాధాకృష్ణన్ గారి కమిటీ, అది ఏ రంగం కానివ్వండి, అది వైద్యము, వ్యవసాయము, విద్య, వాట్ ఎవర్, రాధాకృష్ణన్ గారి కమిటీ వేసినా నివేదికలు అమలు చేయరు. సో ఇక్కడ రాధాకృష్ణన్ గారు ఇచ్చిన సూచనల సారాంశం ఏంటి ప్రధానంగా? అంటే ఆయన ఆ కమిటీ ఏంటంటే చాలా పెద్ద కమిటీ, అంటే చాలా మంది 10 మంది దాకా ఉన్నారు ఆ కమిటీలో. రకరకాల సూచనలు చేశారు. మొత్తం మీద 101 సజెషన్స్ ఇచ్చారు, 101 సజెషన్స్. ఈ సజెషన్స్ అన్ని కూడా రకరకాల విషయాల మీద ఉన్నది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఏ విధంగా స్ట్రెంగ్థెన్ చేయాలని ఒకటి, అంటే దాని మీద చాలా రికమెండేషన్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్ సెక్యూరిటీని ఏ విధంగా పెంచాలనే దాని మీద ఒకటి. తర్వాత ఆన్లైన్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, అది దానికి అదొక్కటే మార్గం అనే ఒక విషయం కూడా చెప్తూ, ఏ విధంగా ఆన్లైన్ లోకి మనం కన్వర్ట్ చేయాలనే దాని మీద కూడా వాళ్ళు కొన్ని సూచనలు చేశారు. ఇలాగా సుమారుగా ఒక 7-8 భాగాలుగా మనం వాటిని మనం దాన్ని క్లాసిఫై చేయొచ్చు. ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే, అది సెప్టెంబర్ 2024, ఇప్పుడు ఈ కమిటీ మనం ఏదైతే మాట్లాడుతున్నామో 2024 సెప్టెంబర్ లో ఈ నివేదిక వచ్చింది. రాగానే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మేము ఈ నివేదికను ఆమోదించేస్తున్నామని చెప్పి ఒక ఫైల్లో రాసేసి దానికి పార్లమెంట్ లో కూడా చెప్పారు, ఇది మేము నివేదికను ఆమోదించాము. కానీ ఆమోదించడం, అమలు చేయడం టూ సెపరేట్ థింగ్స్. చాలా తేడా ఉంది రెండింటికి, చాలా తేడా. ఆమోదం చేసేసారు, దాని మీద మనం డిక్లరేషన్ కూడా ఇచ్చాం, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి కూడా వచ్చింది, అన్ని అయిపోయింది. తర్వాత యాక్షన్ లేదు, సరైన యాక్షన్